ఇప్పుడు మనం ఏంటంటే ఇదే పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఎవరెవరికి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఒక స్టూడెంట్ అనుకోండి, మీకేంటంటే ఈజీగా జాబ్ వస్తుంది. ఎందుకు అంటే కంపెనీ వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టేశారు. వాళ్ళు ఎంత కంపెనీ వాళ్ళు ఉపయోగిస్తే అన్ని జాబులు వస్తాయి. సో ఇప్పుడు ఏదైనా జావా నేర్చుకుంటే జావా అనేది ఆ పర్టికులర్ కంపెనీలో ప్రాజెక్ట్ ఉంటేనే ఏంటంటే మీకు జాబ్ ఇస్తాడు. కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీకి ప్రాజెక్ట్ గా కాదు. సో అది ఇంటర్నల్ గా ఏంటంటే గ్రౌండ్ నుంచి ఆ పర్సన్ కి ఆ కంపెనీకి కావాల్సిన ఒక టెక్నాలజీ. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగిస్తారు. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. సో కాబట్టి వాళ్ళు ఉపయోగించారంటే మీకు జాబ్స్ వస్తాయి. ఏ దానిపైన అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో దానిపైన జాబులు క్రియేట్ చేస్తారండి. ఎంతమంది ఈ సెషన్ లో స్టూడెంట్స్ ఉన్నారు? ఎంతమంది జాబ్ కోసం కష్టపడిపోతున్నాం? హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఇన్ దిస్ సెషన్? నాకు ఆల్రెడీ ఏంటంటే గాట్ జాబ్, నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉందండి. నేనేంటంటే శాలరీ సంపాదించుకుంటున్నానండి. ఒక 50,000 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నా. కానీ ఏంటంటే వచ్చే డబ్బులు సరిపోవట్లేదండి. 50,000 వస్తూ ఉంటే 60,000 ఖర్చులు ఉన్నాయి. 1,00,000 రూపాయలు వస్తూ ఉంటే 1,20,000 ఖర్చులు ఉన్నాయి. ఇంకా 20% ఏంటంటే ఎక్స్ట్రా నెక్స్ట్ మంత్ కోసం అయితే చూస్తున్నా అనే పీపుల్ అందరూ కూడా ఏంటంటే దీన్ని ఉపయోగించుకుంటే ఒక్కటి ఆలోచించండి. మీకు ఆల్రెడీ ఒక జాబ్ వచ్చింది కదా, ఏం చేస్తున్నారు ఆ జాబ్ తో? ఆ కంపెనీకి ఉండే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానిపైన పని చేస్తున్నారు కదా. ఆ జాబ్ ని మీరు ఏంటంటే కమిట్మెంట్స్ ద్వారా మానలేరు ఈ లైఫ్ కి. ఓకేనా? ఏదైనా వెంటనే స్విచ్ కొట్టాలి. ఒక నెల ఆగిందనుకో బర్డన్ ఏంటంటే ఒక నెలకి 1 లక్ష రూపాయలు పడచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏంటంటే దాన్ని మానకుండా వేరేది చేసుకోగలిగితే అది ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ లో ఒక్కటే పాసిబుల్ ఉంది. ఏ పర్టికులర్ దాంట్లో లేదు. ఎందుకు అంటే మీరు ఆ జాబ్ అన్నా చేయాలి, లేదు కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే ఈ జాబ్ అన్నా చేయాలి. మరి ఈ జాబ్ మానకుండా ఏమన్నా చెయ్యాలి అంటే రియల్ ఎస్టేట్ అసోసియేట్, LIC ఏజెంట్, ఏదో కమిషన్ బేస్డ్ పని చేయాలి. ఈ కమిషన్ బేస్డ్ పని చేస్తే ఈ రోజు మీరు ఏంటంటే వర్క్ స్టార్ట్ చేసినారంటే సంవత్సరం కూడా ఒక సేల్ అవ్వదు. సంవత్సరం అంతా పని చేసిన దానికి రూపాయి ఆదాయం రాదు. మరి డే 1 నుంచి ఆదాయం వచ్చేది చేస్తే అదే డిజిటల్ మార్కెటింగ్. మీ చుట్టుపక్కల చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఆ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే సేల్స్ కావాలి, లీడ్లు కావాలి, వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వడానికి చాలా థింగ్స్ కావాలి. వాటన్నిటినీ కూడా మీరేంటంటే కంప్లీట్ అయితే చేసి పెట్టొచ్చు మీరు నేర్చుకున్న స్కిల్స్ ద్వారా. సో ఆ ఫ్రీ టైంలో మీకు ఒక రోజుకి ఒక 2 గంటలో 4 గంటలో టైం ఉంటే ఆ టైం ఏంటంటే రైట్ గా యూటిలైజ్ అయితే చేసుకొని సో వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళు మీకు ఎవ్రీ మంత్ కూడా ఏంటంటే ఈజీగా ఒక 15,000 రూపీస్ పే అయితే చేస్తారు. ఇలా మీరేంటంటే ఒక 5 పీపుల్ కి ఏంటంటే మీ ఫ్రీ టైం ను ఉపయోగించుకొని మాత్రమే సర్వీస్ ఇచ్చుకుంటే దట్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు మేక్ ది 75,000. ఫస్ట్ 75,000 విత్ ది పార్ట్ టైం సైడ్ హసల్. మనకు ప్రాబ్లమ్లు సాల్వ్ అవ్వాలి కానీ 9 to 5 తర్వాత మనం పని చేయకూడదు. 9 to 6 తర్వాత మనం పని చేయకూడదు. ఎలా ఏమైనా మిరాకిల్స్ ఏమైనా జరుగుతాయంటారా? ఓకేనా? వెంటనే వచ్చి మన బ్యాంక్ అకౌంట్ లో 1 కోటి రూపాయలు పడడం అలాంటివి ఏమన్నా ఏమీ జరగవండి. సో మనం ఏంటంటే 9 to 6 జాబ్ లో ఏంటంటే ఒక 50,000 వస్తూ ఉన్నాయంటే ఇంకొక 2-3 సంవత్సరాలు కూడా అంతే కదా. మరి ఎవరు వచ్చి మన లైఫ్ ని చేంజ్ చేస్తారు? మన టైం ను ఉపయోగించుకొని మనమే చేంజ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ఏ 100% పాసిబిలిటీ. లెట్ మీ షో యూ విత్ ది ప్రూఫ్స్. డిజిటల్ చందు సెషన్ అంటేనే 100% ప్రూఫ్స్ తో నేను చూపిస్తా. సో అలానే మిమ్మల్ని కూడా నేను తయారైతే చేస్తా. లెట్ మీ షో యూ. యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ఫర్ ది పీపుల్ హూ వాంట్ టు మేక్ మనీ. డబ్బులు సంపాదించాలి. అలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ టు ఎనీ వన్ ఆఫ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్. ఓకే, హియర్ యూ కెన్ సీ. సో ఈ పర్సన్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆ పర్సన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ని అలానే ఏంటంటే ఇన్సూరెన్స్ ని వీటిని ఏంటంటే అమ్ముతాడు, సెల్ చేస్తాడు. సో ఈ పర్టికులర్ పర్సన్ ఏంటంటే ఇలా ఆఫ్లైన్ లో కూర్చొని స్టేటస్లు పెట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఏంటంటే చేసుకుంటా ఉండేవాడు. మన పర్టికులర్ సెషన్ ఏంటంటే అటెండ్ అయిన తర్వాత తన బిజినెస్ ని ఏంటంటే దీని ద్వారానే గ్రో చేయొచ్చు అనేది తెలుసుకొని సో ఈ పర్టికులర్ దాన్ని మనతో సర్వీస్ అనేది తీసుకుంటూ హియర్ యూ కెన్ సీ టుడే వీ గాట్ 2 leads. ఎస్టర్డే ఇవన్నీ ఏంటి డైరెక్ట్ గా కస్టమర్స్ ని మీ దగ్గరికి తెప్పించడం. ఎక్కడి నుంచి తెప్పించాను? యూ కెన్ సీ హియర్ టాప్ సైడ్ facebook.com. మీరు ఇదే ఫేస్బుక్ లో ఏం చేస్తున్నారు? లైక్లు, కామెంట్లు. అందుకే చెప్పింది నేను అదే చేస్తా ఉంటే మీరు ఏంటంటే మీరు చేసింది చూపించండి. ఇదిగో నేను చేసింది. సో దిస్ ఇస్ ఫర్ వన్ క్లయింట్, ఒక క్లయింట్ కి. సో ఈ పర్టికులర్ క్లయింట్ కి ఏంటంటే ఇదే ఫేస్బుక్ నుంచి కస్టమర్లు ఏంటంటే తన దగ్గరకే వచ్చేలాగా చేస్తారు. మరి మీరు కూడా వెళ్ళేసి LIC ఏజెంట్ ఏదో ఒకటి జాయిన్ చేస్తే మీకు లీడ్లు కావాలా? స్టేటస్లు పెట్టుకుంటారా? ఒక థింగ్ ఆలోచించండి. బయట వాళ్ళ దగ్గర ఏంటంటే సర్వీసులు కొంటారు కానీ మన చుట్టుపక్కల ఉండే మన దగ్గర కొనరు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన. సో మీ దగ్గర ఎవరో కూడా తెలిసిన వాళ్ళు అసలే కొనరు. ఎవరో ఒకరో ఇద్దరు కొనొచ్చేమో. స్ట్రేంజర్స్ ఏంటంటే మన దగ్గర తీసుకురా. మరి అలాంటి వాళ్ళని తీసుకురావాలంటే ఏ మార్గాలు ఉన్నాయి? ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే ఒక్క పర్సన్ కూడా మీ దగ్గరికి తెచ్చుకోలేరు. 100% ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ లాంటి పీపుల్ మీ చుట్టుపక్కల ఉన్నారా లేదా? ఆ ఉన్న పీపుల్ కి మీరు వాళ్ళ ప్రాబ్లం ఏమి అని అడిగితే లీడ్స్, సేల్స్. ఆ లీడ్స్, సేల్సే మీరు తెప్పియచ్చు అంటున్నా. ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చేలాగా మీరు తయారవబోతున్నారు. ఏదో ఊరికే చేసుకోవడం కాదు. ఇవి ఎక్కడి నుంచి మీరు రోజు వాడేటివే మళ్ళీ ఫేస్బుక్. సో ఇది ఒక అకౌంట్. లెట్ మీ షో యూ. ఓకే, సో ఫర్ దిస్ పర్టికులర్ వన్
Let me show you with the proof. We all need proofs, right? Okay, let me show you. So until then, I am going to open the other one. నేను ఇంకోటి అయితే ఓపెన్ అయితే చేస్తా. సో ఐఎమ్ టేకింగ్ టు ది లైక్ పూర్వీ కలెక్షన్స్. మనీ ఎర్నింగ్ ఈజ్ వెరీ ఈజీ గైస్. వెన్ ఎవర్ వీ హ్యావ్ యర్ స్కిల్ పైన ఫోకస్ చేయండి, డబ్బులు ఈజీగా వస్తాయి. సో స్కిల్ పైన ఫోకస్ చేయకుండా రూపాయి అంటే రూపాయి ఎక్స్పెక్ట్ చేయకండి, అస్సలు రావు. మనల్ని ఎవడో ఒకడు వాడేసుకుంటాడండి. మనం ఏంటంటే డబ్బులు సంపాదించాలి, రూపాయి కూడా నేను ఇన్వెస్ట్ చేయను, ఓకే నేనేంటంటే ఏది నేర్చుకోను అంటే మీది జోబులో ఉండే డబ్బులు ఏంటంటే కట్టండి, ఓకే డబ్బులు వస్తాయి అంటాడు. మళ్ళీ ఏంటంటే వేరే వాళ్ళని కట్టించి అంటాడు. అలాంటివి మీరు చాలా ఫేస్ చేస్తుంటారు. చైన్ మార్కెటింగ్స్. డోంట్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్, ఫోకస్ ఆన్ ది స్కిల్స్. రిజల్ట్ ఓరియంటెడ్. అవతల వాళ్ళకి రిజల్ట్ ఇస్తే దాని ద్వారా డబ్బులు వస్తాయి. ఆ రిజల్ట్ ఇవ్వాలి అంటే మనకి స్కిల్ ఉండాలి. సో యూ కెన్ సీ హియర్. ఓకే, సో దెర్ ఈస్ వన్ పర్టికులర్ యాక్టివ్. ఈ పర్సన్ ఏం చేస్తారంటే షీఈస్ గోయింగ్ టు సెల్ ది శారీస్. మీ చుట్టుపక్కల శారీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారా? యూ కెన్ సీ హియర్. దిస్ ఆల్ ఆర్ లైవ్ ప్రూఫ్స్ విత్ ది రిజల్ట్స్ ఆల్సో. ఏదో చేసేది నేను చేస్తున్నాను కాదు, చేసిన దానికి రిజల్ట్స్ వచ్చింది కూడా చూపిస్తున్నా. మరి నేను చేసినప్పుడు మీకు ఎందుకు రావండి? సేమ్ థింగ్స్ నేను మీకు టీచ్ చేస్తే డూప్లికేట్ చేయండి. హియర్ యూ కెన్ సీ షీ ఈస్ సెల్లింగ్ ది ఓకే డ్రెస్సెస్, శారీస్. మీ చుట్టుపక్కల లేరా శారీలు అమ్ముకునే వాళ్ళు, మెన్స్ క్లాతింగ్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు? ఏ చిన్న బిజినెస్ అయినా, చిట్కా బిజినెస్, ఏ బిజినెస్ అయినా కావచ్చు. ఓకే, ఉన్నారా లేదా? ఓకే, లేకపోతే ఎలా తెప్పించుకోవాలో నేను చెప్తా. సో యూ కెన్ సీ హియర్. ఈ పట్ల దానికి ఎన్ని ఎంక్వైరీస్ ప్రతిరోజు డైలీ బేసిస్ లో పంపిస్తారని ఒకసారి చూడండి. ఎస్టర్డే, ఈ రోజు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఎస్టర్డే చూద్దాం. 20 కస్టమర్స్ పంపించా. ఓకే, 16 కస్టమర్స్ పంపించా. లాస్ట్ 7 days 54 కస్టమర్స్, 43, 263. అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ టు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కూడా డేట్స్ చూడండి. సో 14th May దానికి 54 కస్టమర్స్ ని, 43 కస్టమర్స్ ని, 9వ తేదీ ఏంటంటే 337 కస్టమర్స్ ని పంపించా. ఓకే, 8వ రోజు 144 కస్టమర్స్ ని, 2nd May 263 కస్టమర్స్ ని డైరెక్ట్ గా కస్టమర్ ని ఇచ్చేస్తున్నా. ఓకే, ఎక్కడి నుంచి? ఇదే ఫేస్బుక్ నుంచి. దట్ స్కిల్స్ వీ నీడ్. ఆ స్కిల్ మనకు కావాలి. ఇప్పుడు మీరేంటంటే ఇదే పర్టికులర్ దానికి ఓకే నేర్చుకున్న తర్వాత మీరు ఒక సర్వీస్ అనేది మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫ్రీ టైమ్ లో ఇచ్చుకోండి. హ్యాపీలీ యూ కెన్ ఏబుల్ టు మేక్ మనీ. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, యూ కెన్ ఏబుల్ టు సీ. యూ కెన్ సీ. ఇంతకుముందు నేనే చూపించా నెక్స్ట్ జెన్. ఓకే, హీ ఈస్ ద వన్ డైరెక్టర్. ఒకసారి చూడండి ఎంత పే చేశానని పంపించాను. మండే ఓన్లీ ఒక 2 రోజులే ముందు 18,000 మీరు పే చేసినారు. ఎడిటింగ్ కోసం 2,400. ఫస్ట్ మంత్ సర్వీస్ ఎంత పే చేసినారు? పే చేసిన తర్వాతే సర్వీస్ ఇస్తాం. 15,000 పే చేసినారు. డొమైన్ కొనడానికి ఒక 700. మొత్తం ఏంటంటే 18,000 రూపాయలు పే చేసినారు. ఓకే, ఇలా మీరు చేసుకోలేరా? నేను చేసేదాన్ని మీకు చెప్తే మీరెందుకు చేసుకోలేరు? Why you people not? 100% you can able to. So there is a recent one. ఇంకా మనం అది స్టార్ట్ కూడా చేయాల. ఇక్కడ చూడండి. So these people are giving the okay makeup related permanent eyebrows, doing those things. వాటిని చేస్తాంది. సో దీనికి చూడండి ఒకసారి. ఇంకా అది మనం స్టార్ట్ చేయాల. దాన్ని మనం ఎడిటింగ్ ఇవన్నీ చేపిస్తున్నాం. వెన్స్డే వన్ ఒకే 2 రోజుల ముందు. How much? 15,000. Why not you? Why not you? Money making is very easy whenever you people have your skills. How many people are okay ready to make money like this? Every particular client దగ్గర నుంచి ఏంటంటే మినిమం లో మినిమం 15. నేను ఏదైతే పెట్టాను అదే పెట్టా. ఇంకా దేర్ ఆర్ బిగ్గెస్ట్ అమౌంట్స్ ఐ ఎర్న్. సమ్ పర్టికులర్ వాటిని నేనైతే మీకైతే సో బిగ్గెస్ట్ దాన్ని చూపించి మీరు కూడా అలా ఎర్న్ చేయొచ్చు అనేది చూపించడం నాకైతే నచ్చదు. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. కాకపోతే సో ఐ డూ చార్జ్ మినిమం ఆఫ్ ది 15,000. మాక్సిమం ఇస్ ద 90,000 ఆల్సో. ఓకే, 90,000 రూపాయలు కూడా ఏంటంటే హీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లయింట్. సో పీపుల్ ఏంటంటే నేర్చుకోవడానికి కాదు, మనీ ఎర్న్ చేయడానికి. డైరెక్ట్ గా మనీ ఎర్న్ చేసే సోర్సెస్ మనకి డిజిటల్ మార్కెటింగ్ లో తప్ప ఇంకో ఏ దాంట్లో లేవు. వేరే వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే జాబే చేసుకోగలుగుతారు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. సో డైరెక్ట్ గా మనీ ఎర్న్ చేసుకునే పాసిబిలిటీస్ ఎక్కడా ఉండవు, కానీ డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటాయి. ఓకే, వాటి వేస్ తెలియాలంతే. ఆ వేస్ తెలిస్తే ఆబ్వియస్ గా యూ పీపుల్ కెన్ ఏబుల్ టు. అండ్ దేర్ ఆర్ సో మెనీ. ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద వన్ 20 days బ్యాక్. పీపుల్ విల్ నెవర్ పే యూ ఓకే మనీ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరు మనీ మనకేం పే చేయరండి. ఓకే, ఆలోచించండి. ఒక పర్సన్ మనకి డబ్బులు వచ్చేస్తాయి అన్నప్పుడు ఎలా డబ్బులు వస్తాయి అనేది ఒక క్వశ్చన్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఏంటంటే లైక్ అది చేయి, డేటా ఎంట్రీ చేయండి, ఇది ఎంట్రీ చేయండి. మనం ఉండదు ఏ ఎరాలో తెలుసా? ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఎరాల్లో ఉన్నాం. ఇలాంటి ఎరాల్లో ఏంటంటే మనకు అక్కడ వస్తాయి, ఎక్కడ వస్తాయి అంటే ఎలా వస్తాయి? ఓకే, థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఐ డిడ్ంట్ ఫౌండ్ ఓకే దే బికాస్ ఆఫ్ సో మెనీ చార్ట్స్. ఓకే, దే ఆర్ చాలా చార్ట్స్ ఉండడం వల్ల. సో దిస్ ఈజ్ ఏ ఓకే 100% ఓకే ఈజియెస్ట్ అండ్ fastest way to settle your particular life if you are the one working employee. So and next final one choose business owner. Next person చూసుకుంటే business owner. How many people are business owners in this session? ఎప్పటికే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వర్కింగ్ ఎంప్లాయీ వెళ్ళి ఎవరికి పని చేస్తాడు? బిజినెస్ ఓనర్ కి. బిజినెస్ ఓనర్ ఎంత పే చేయాలి?
చేయాలి నెల నెల? మినిమం 15,000 నెల నెలా పే చేయాలి. సో హౌ మెనీ పీపుల్ ఆర్ బిజినెస్ ఓనర్స్ ఇన్ దిస్ సెషన్? ఇఫ్ యు ఆర్ బిజినెస్ ఓనర్, ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ది లీడ్స్, ఓకే, మీరేంటంటే లీడ్స్ ఏంటంటే తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటే, లెట్ మీ షో యూ ప్రూఫ్ ఫర్ దట్ వన్. దానికి కూడా ప్రూఫ్ చూపిస్తాను రండి. ఎన్ని లీడ్స్ అనేది ఏంటంటే ఎంత తక్కువ కాస్ట్ కి ఇదే పర్టికులర్ ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి జనరేట్ అయితే చేస్తున్నాం. మనందరం స్ట్రగుల్ అయిపోతూ ఉంటాం. ఏదో ఒకటి అచీవ్ చేయాలంటే వీ నీడ్ టు లెర్న్ వన్ థింగ్. దాన్ని నేర్చుకుంటే చేయొచ్చు. ఆ పర్సన్ ఈ రోజు లైవ్ లో అతనేమో డైరెక్ట్ గా చేసి ఇట్లా అతను నేర్చుకున్నాడు, దానిపైన పనులు చేసినాడు, అది వర్కౌట్ అయ్యేలాగా చేసుకున్నాడు, ఈ రోజు ఎర్న్ చేసుకున్నాడు. దాన్ని మనం డూప్లికేట్ కొట్టాలి అంతే. పర్సన్ చేసేదాన్ని డబ్బులు వస్తుంటే దాన్ని డూప్లికేట్ కొడితే మనకి డబ్బులు వస్తాయి. ఓకే, హియర్ యూ కెన్ సీ యు ఆల్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ది లీడ్స్, రైట్? ఓకే, లెట్ మీ ఫిల్టర్ విత్ ది లీడ్స్. ఓకే, ఇవి చాలా పర్టికులర్ పీపుల్, కొంతమంది బిజినెస్ ఆఫ్ పీపుల్ కి తెలిసి కూడా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే హై క్వాలిటీ లీడ్స్ జనరేట్ చేయడానికి ఏ సెటప్స్ ఉన్నాయో వాటిని కూడా టీచ్ అయితే చేయబోతున్నాం. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ రిజల్ట్స్, డైరెక్ట్ రిజల్ట్స్ 9,711 లీడ్స్. ఒక్కొక్క లీడ్ కాస్ట్ 18 రూపాయలు. 820 లీడ్స్ 19 రూపాయలు. 700 లీడ్స్ 19 రూపాయలు. 600 లీడ్స్ 18 రూపాయలు. 500 లీడ్స్ 27 రూపాయలు. 500 లీడ్స్ 13 రూపాయలు. చూడండి ఒకసారి, ఉన్న ప్లేస్ నుంచి కదలకుండా ఏంటంటే మనం చెయ్యాలి అనుకున్న పనులు, అది జాబ్ అయినా కావచ్చు, డబుల్ ఎర్నింగ్ అయినా కావచ్చు, బిజినెస్ కస్టమర్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కూడా హై క్వాలిటీ రిలేటెడ్ దాంట్లో లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో నాకు ఈ రోజు ఏంటంటే ఇంత తక్కువ పర్టికులర్ అమౌంట్ కి ఏంటంటే ఇన్ని ఎక్కువ లీడ్స్ ఎలా వస్తున్నాయో, సో ఆ పర్టికులర్ ఫ్రేమ్ వర్క్ నేను కనుక్కోవడానికి నాకు 6 years ఆఫ్ టైం పట్టింది. ఓకే, నా ఓన్ పర్టికులర్ దాంట్లో నేను చేసేది ఏంటంటే ఎప్పుడో 6 years నుంచి అయితే చేస్తున్నాం. కానీ ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్ కి ఏంటంటే మనము ఒక లీడ్ ని తెప్పించే ప్రొసీజర్స్ అన్ని కూడా ఏంటంటే, సో లాస్ట్ 1 year బ్యాక్ ఏంటంటే ఐ ఫౌండ్ ది ఫ్రేమ్ వర్క్ ఏంటంటే మీరు తెలుసుకుంటే మీ బిజినెస్ కి మీరు కూడా చేసుకోండి. ఎంతమందికి కావాలి లీడ్స్ మీ బిజినెస్ కి? హౌ మెనీ పీపుల్ నీడ్ లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్ విత్ వెరీ లెస్ కాస్ట్? ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ సేల్స్. మళ్ళీ ఆల్ ద థింగ్స్ ఆర్ సేల్స్. ప్రతి ఒక్క పర్టికులర్ దానికి విత్ ప్రూఫ్స్ అయితే షోకేస్ చేస్తానన్నా షోకేస్ అయితే చేసి దిస్ పర్టికులర్ సెషన్ ఈస్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ సెషన్. ఏదో నేను టీచ్ చేసి వదిలేసేదానికి ఈ సెషన్ కండక్ట్ చేయాల. ఓకే, ఇది ఏమో ఇన్స్టిట్యూట్ కాదు. ఐ హ్యావ్ మై ఓన్ కంపెనీ. ఆ కంపెనీలో నేనేంటంటే ఇదే పనుల్ని అదర్ కంపెనీ వాళ్ళకి, అదర్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే సర్వీస్ రూపంలో అయితే నేనైతే ఇస్తాను. సో ఇచ్చే దాంట్లో ఏవైతే నేను ప్రూవెన్ రిలేటెడ్ స్ట్రాటజీస్ అయితే ఫైండ్ అవుట్ అయితే చేస్తున్నానో, ప్రెసెంట్ నా క్లయింట్లకి అయితే ఉపయోగిస్తున్నానో, వాటినే మీ అందరికీ కూడా ఏంటంటే టీచ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసినాం. సో ఇందులో ఏంటంటే మీరు నేర్చుకునేది కాకుండా డైరెక్ట్ గా మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఓరియంటెడ్ గా సెషన్ అయితే ఉంటది. మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాబ్ ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ పొందు. డబుల్ ఎర్నింగ్ ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ పొందు. ఓకే, మా బిజినెస్ గ్రో అవ్వాలి, ఓకే, సొల్యూషన్ పొందు. సో ఇవి కాకుండా ఒక మనిషికి ఏమన్నా ఉంటాయా? డబ్బులు వచ్చిందంటే అన్ని వస్తాయి, అవునా కాదా? మరి ఆ మనీ వచ్చే పర్టికులర్ ప్రొసీజర్స్ ఏంటంటే మీకు లైవ్ లో నేనేంటంటే ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే, ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలా పని చేయాలి అనేది క్లియర్ గా చేసి మీకైతే చూపించినప్పుడు దెన్ వై నాట్ యూ? ఇక్కడ ఈ ప్రాబ్లం కి ఇప్పుడు సొల్యూషన్ ఓరియంటెడ్ గా కావాలి అనుకుంటే, సో నెక్స్ట్ పర్టికులర్ phase 2 ఈజ్ ఫర్ యూ. ఇఫ్ యూ పీపుల్ డోంట్ నీడ్ సొల్యూషన్, దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అనేది పొందండి.